ఉత్తరాదిలో జల ప్రళయం. ఎస్, అస్సాం, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ముంబై, ఉత్తరాఖండ్ లో వరడుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. అస్సాంలో ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు వరద బారిన పడ్డారు. అస్సాంలోని 27 జిల్లాలు వరదలతో ప్రభావితమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అనేక గ్రామాల్లో నీటి ఎద్దడి ఉంది. వర్షాలకు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 91 రెవెన్యూ, 3154 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. బాధితుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం హిమంత్ బిశ్వ శర్మ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికీ 48,000 మంది షెల్టర్లలో ఉన్నారు. ఇక ఉత్తరాఖండ్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. 72 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురుస్తోంది. నదులు ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. కీలక హైవేలపై రాకపోకలు నిలిపివేశారు. పలు రైల్వే స్టేషన్లు మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. వర్షం కారణంగా పలు రైళ్లు రద్దు చేశారు. పలు పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులు ఇరుక్కుపోయారు. భారీ వర్షానికి ఉత్తరాఖండ్లోని వేల ఎకరాల్లో పంట పొలాలు నేలకొరిగాయి. ఉత్తరప్రదేశ్లోనూ ఎడతెరిపి లేని వర్షాలతో ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు. హిమాచల్ ప్రదేశ్లో వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. హైవేలు సహా 70 రోడ్లు మూసివేశారు. బీహార్లోని కోసీ నది నీటి మట్టం పెరగడంతో వరద ముప్పు పొంచి ఉంది. బీహార్లోని నదుల నీటి మట్టం పెరగడంతో 7 జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబై తీరంలో హై టైడ్ అలర్ట్ జారీ చేశారు.